క్రికెట్లో జరిగిన టాప్ 10 చీటింగ్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ ఫేమస్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఆస్ట్రేలియాతో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో చీటింగ్ చేయడంలో తనను మించిన వారు లేరు అన్న విధంగా చాలా ధైర్యంగా చీటింగ్ చేశాడు. తన చుట్టూ అంతమంది ప్రేక్షకులు కెమెరాలు ఉన్నప్పటికీ తను ఏమాత్రం భయపడకుండా బాల్ను యాపిల్ పండు కొరికినట్టుగా చాలా సింపుల్గా కొరికాడు. అయితే ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. కాగా మ్యాచ్ పూర్తయిన తర్వాత అఫ్రిదిని అలా ఎందుకు చేశావు అని అడిగితే తను తన టీంను గెలిపించడానికి అలా చేశాను అని చెప్పాడు. అయినా కానీ పాకిస్తాన్ ఆ మ్యాచ్ను గెలవలేదు. తర్వాత అఫ్రిదిని 2 మ్యాచ్లకు బ్యాన్ చేశారు. నిజానికి క్రికెట్లో మొట్టమొదటిసారి బాల్ ట్యాంపరింగ్ ని చీటింగ్ చేయడాన్ని ప్రారంభించింది పాకిస్తాన్ టీమే. నెంబర్ 2 అంపైర్. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో ఏబిడి ఎదుర్కొన్న ఓ బాల్ బ్యాట్ ఎడ్జ్లో తగిలి నేరుగా స్లిప్ లో ఉన్న సచిన్ చేతుల్లోకి వెళ్ళింది. ఇక ఇండియన్ ప్లేయర్స్ అందరూ చాలా డేంజర్ ప్లేయర్ అయిన డివిలియర్స్ ని అవుట్ చేశామని సంతోషంలో తేలిపోతున్నారు. కానీ ఎందుకో అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. అంత స్పష్టంగా అవుట్ అని తెలిసినా అవుట్ ఇవ్వకపోవడంతో మన ప్లేయర్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే ఇక్కడ అంపైర్ సంతోషంలో తేలుతున్న మనోళ్ళని ఎందుకు ముంచాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ తను చీటింగ్ కు పాల్పడ్డాడని క్లియర్ గా తెలుస్తుంది. నెంబర్ 3 షేన్ వార్న్. ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ షాట్ ఆడి రన్ కోసం పరిగెత్తాడు. అంతలోనే ఫీల్డర్ బాల్ను వికెట్ల దగ్గర ఉన్న బౌలర్కి త్రో చేశాడు. అయితే బౌలర్ ఆ బాల్ను తన చేతితో అందుకుంటున్నాడు. కానీ అప్పుడే సెకండ్ ఎండ్లో ఉన్న షేన్ వార్న్ ఆ బాల్కి అడ్డుగా తన బ్యాట్ను పెట్టాడు. దాంతో ఆ బాల్ బ్యాట్కి తగిలి బౌలర్ నుండి మరింత దూరంగా వెళ్ళింది. ఇంకేముంది, ఇద్దరు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ రన్అట్ అవ్వడం నుండి ఈజీగా తప్పించుకున్నారు. నెంబర్ 4 వెస్టిండీస్ బౌలర్. వెస్టిండీస్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఈ వెస్టిండీస్ బౌలర్ యాక్టింగ్ చూస్తే తనకు ఆస్కర్ అవార్డు ఇవ్వాలి అనిపించింది. ఎందుకో మీరే చూడండి. ఇక్కడ తను క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ డ్రాప్ చేయనట్టుగా చాలా చక్కగా యాక్టింగ్ చేశాడు. నెంబర్ 5 డెన్నిస్ లిల్లీ. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డెన్నిస్ లిల్లీ చీటింగ్లో చరిత్ర సృష్టించాడు. ఒకసారి ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో లిల్లీ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు తనతో పాటు అల్యూమినియం బ్యాట్ని తీసుకొచ్చాడు. తర్వాత దాంతో తను బ్యాటింగ్ చేస్తూ గట్టి గట్టి షాట్స్ కూడా కొట్టాడు. అయితే ఆ షాట్స్ ఆడుతున్నప్పుడు సౌండ్ కొంచెం తేడాగా వచ్చింది. దాంతో అంపైర్ తన దగ్గరకు వెళ్ళి దాన్ని గమనించి తనకు నువ్వు ఈ బ్యాట్తో ఆడటం కుదరదు, ఇలాంటి బ్యాట్స్ని మేము క్రికెట్లో అలో చేయము అని అన్నాడు. ఇక ఈ మాటలు విన్న లిల్లీ చాలా కోపంగా తన బ్యాట్ని విసిరేశాడు. నాకు తెలిసి ఇలాంటి చీటింగ్ని గల్లీ క్రికెట్లో కూడా చేసుండరు. నెంబర్ 6 ఇంజమామ్ ఉల్-హక్. పరిచయం అవసరం లేని వ్యక్తి. కాగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్లో ఇంజమామ్ క్యాచ్ని డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే దాన్ని తన కాళ్ళతో పట్టుకొని అవుట్ అని క్లెయిమ్ చేశాడు. ఇక దీనికి తోడు అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే క్లియర్గా తెలుస్తుంది తను క్యాచ్ను డ్రాప్ చేసి బాల్ నీళ్లకు తగిలిన తర్వాతే మళ్ళీ తన కాళ్ళతో హోల్డ్ చేసి పట్టుకున్నాడని. నెంబర్ 7 జస్టిన్ లాంగర్. ఆస్ట్రేలియా మరియు శ్రీలంక మధ్య జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక టీం 5 వికెట్ల నష్టానికి 250కి పైనే పరుగులు సాధించింది. అయితే అప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. అదేంటంటే వికెట్లపైనున్న ఒక బేల్ పడిపోయింది. అది ఎలా పడిందో ఎవరికి తెలియదు. దాంతో మ్యాచ్ చాలాసేపటి వరకు నిలిచిపోయింది. ఇక తర్వాత రీప్లేలో చూస్తే ఆస్ట్రేలియాకి చెందిన జస్టిన్ లాంగర్ వికెట్ల దగ్గర నుండి వెళ్తూ కావాలని ఆ బేల్ని పడేశాడు. అయితే తను అలా ఎందుకు చేశాడంటే అక్కడ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్ హిట్ వికెట్ రూపంలో అవుట్ అవుతాడని అలా చేశాడు. కానీ తను అలా చేసే ముందు కెమెరాలో ఉన్న సంగతి మర్చిపోయాడేమో. నెంబర్ 8 స్టీవ్ బక్నర్. ఇతనొక అంపైర్. కాగా అంపైర్స్ ఎలా చీటింగ్ చేస్తారో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతనే. అయితే ఒకసారి ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో సచిన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. వచ్చి రాగానే తను ఫస్ట్ బాల్నే మిస్ చేశాడు. కాగా అది తన లెగ్స్కి తగిలింది. దాంతో బౌలర్ ఎల్బిడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. ఇక అక్కడ అంపైర్గా ఉన్న స్టీవ్ బక్నర్ ఏమాత్రం ఆలోచించకుండా అవుట్ ఇచ్చాడు. అయితే సచిన్ అవుట్ అయిన తర్వాత డిఆర్ఎస్ మెథడ్లో దాన్ని రీప్లే చేసి చూస్తే అప్పుడు అది ఎంత చెత్త డిసిజనో అందరికీ తెలిసింది. ఇక అంపైర్ ఎంత చెత్త డిసిజన్ ఇచ్చిన తర్వాత ఏ క్రికెట్ బోర్డు అయినా ఊరుకుంటుందా? సో మ్యాచ్ పూర్తయిన తర్వాత మన బీసీసీఐ కూడా స్టీవ్ బక్నర్ని నిలదీసింది. అయితే అప్పుడు తను చెప్పిన ఆన్సర్ విన్న తర్వాత నాకైతే తనను కత్తితో కసాకసా పొడి చేయాలనిపించింది. తనేం చెప్పాడంటే సచిన్ అంటే తనకి ఇష్టం ఉండదని, నచ్చదని, అందుకే కావాలని అవుట్ ఇచ్చానని చెప్పాడు. కాగా కొంతకాలం తర్వాత క్రికెట్ బోర్డు వారు స్టీవ్ బక్నర్ని అంపైర్ పదవి నుండి పూర్తిగా తొలగించారు. ఇక తనను తొలగించిన తర్వాత తెలిసింది ఏంటంటే తను తన ఇష్ట ప్రకారం అవుటా నాట్అవుటా అనేది డిసైడ్ చేసేవాడట. నెంబర్